హలో ఎవ్రీవన్. ఏపీలో ఉండేటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, జనరల్ హాస్పిటల్స్, నర్సింగ్ కాలేజెస్లో ఉండేటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అది కూడా ఎలాంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా మెరిట్ బేస్ మీద రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు అప్లికేషన్ విధానం గురించి కూడా ఇదే వీడియోలో నేనైతే మీకైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసేసి అందరూ కూడా ఈ రోజు నుంచి అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇక్కడ మీరు ఇక్కడైతే గమనిస్తే నోటిఫికేషన్ మనకి టేబుల్లో ఇవ్వడం జరిగింది. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, రెమ్యునరేషన్ వివరాలు ఏమిటి, దాని గురించి తెలుసుకుంటే ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్, అనెస్థియా టెక్నీషియన్, బయోమెడికల్ టెక్నీషియన్, సిటీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్స్ కానీ, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, రేడియోగ్రాఫర్, ఈఎంటీ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెన్స్, స్టోర్ కీపర్. సో ఈ విధంగా వివిధ రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ అసిస్టెంట్ లైబ్రరీని కానీ, క్లాస్ రూమ్ అటెండెన్స్ కానీ, డ్రైవర్ హెవీ వెహికల్ కానీ, డ్రైవర్ సీఎం కాన్వీ ఆయా కానీ వివిధ డిపార్ట్మెంట్ పోస్టులు భర్తీ చేస్తూ మనకి 32 పోస్టులు అయితే 32 డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారనేసి అర్థం. ఇక్కడ మనం టోటల్గా చూసుకున్న 32 డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు భర్తీ చేస్తూ 94 పోస్టులు అయితే మీకు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఓకేనా, అన్ని పోస్టులు కూడా ఇక్కడ చూసుకుంటే కొన్ని పోస్టులు మనకి అవుట్సోర్సింగ్ విధానంలో కొన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, కొన్ని పోస్టులు మనకి కాంట్రాక్ట్ విధానంలో అయితే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మీరు ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోండి. తర్వాత మనం ఇక్కడ రెమ్యునరేషన్ వివరాలు అయితే ఇచ్చారు. అంటే శాలరీ పర్ మంత్కి ఎంత ఇస్తాము అని క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఒకటి గమనిద్దాం. ల్యాబ్ టెక్నీషియన్కి మనకి 32,670 అనేసి, అనెస్థియా టెక్నీషియన్కి 32,670 అనేసి, బయోమెడికల్ టెక్నీషియన్ మనకి 32,670 అనేసి, సిటీ టెక్నీషియన్ మనకి 32,670 ఇస్తామని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ రకాల పోస్టులకి ఎంత శాలరీ ఇస్తామనేసి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఈ క్వాలిఫికేషన్కి ఈ పోస్ట్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అని దాని గురించి తెలుసుకోండి. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఇక్కడ డ్రైవర్ కానీ, ఆఫీస్ సబార్డినేట్కి, జనరల్ డ్యూటీకి లాంటి పోస్టులు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే 10th క్లాస్ సరిపోతుంది. ఓకేనా, సో ఈ 3 పోస్టులు మీకైతే 10th ఉంటే సరిపోతుంది. క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. కానీ డ్రైవర్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే 10th పాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కావాల్సి ఉంటుంది అనేసి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత అనెస్థియాకి ఏ క్వాలిఫికేషన్ కావాలి, బయోమెడికల్ టెక్నీషియన్కి ఏ క్వాలిఫికేషన్ కావాలి, సిటీ టెక్నీషియన్కి ఏ క్వాలిఫికేషన్ కావాలి, ఇక్కడైతే నోటిఫికేషన్ మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు. సో మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఆ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఆ క్వాలిఫికేషన్ మీకు ఉందా లేదా అనేసి ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మొత్తం కూడా మనకైతే అన్ని పోస్టులు కూడా ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేసి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరు ఇక్కడ నుంచి అయితే గమనించవచ్చు. తర్వాత ఏజ్ లిమిట్ వివరాలు చూసుకుంటే మీకైతే 27వ తేదీ 9వ నెల 2021. సో ఈ కట్ ఆఫ్ డేట్ ప్రకారం మీకైతే 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఉండే వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ అయితే క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే మనకి 5 years ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మనకి మాత్రం 3 years ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది. ఫీజెస్ వివరాలు చూసుకుంటే మనకి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్కి అయితే మనకి ఎలాంటి ఫీజు అయితే లేదు, వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓసీ, ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రం మనకి 300 రూపీస్ మాత్రం వాళ్ళైతే పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. టోటల్గా అయితే 100 మార్కులు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ఎలాంటి రాత పరీక్ష అయితే పెట్టరు, ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు. ఆ 100 మార్కులు అనేది దేనికంటే మీ యొక్క మెరిట్ బేస్ మీద వచ్చి ఉంటాయి కదా క్వాలిఫికేషన్స్, వాటికి 100 మార్కులు కేటాయిస్తూ, అదేవిధంగా మీకు ఇంకా ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అలాంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్కి ఒక 5 పాయింట్లు 5 మార్కులు. సో అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా అదర్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే వాటికి ఒక 5 మార్కులు, అట్లా ఆ విధంగా టోటల్గా చూసుకుంటే మనకు 100 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. సో ఇది మెథడ్ ఆఫ్ సెలక్షన్ గురించి. కానీ మీకు ఎలాంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ మాత్రం ఖచ్చితంగా అయితే మీకు అయితే కండక్ట్ అయితే చేయరు, డైరెక్ట్గానే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. సో తర్వాత మనం అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి తెలుసుకుందాం. అప్లికేషన్ అనేది మీరైతే ఆఫ్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే లోకల్ క్యాండిడేట్స్ అయితే మీరే డైరెక్ట్గా వీళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి లేదంటే వీళ్ళు ఇచ్చినటువంటి డేట్స్ లోపల మీరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాన్ లోకల్ అయితే మీరైతే స్పీడ్ పోస్ట్ ద్వారాను లేదంటే రిజిస్ట్రేషన్ స్పీడ్ పోస్ట్ ద్వారాను వీళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారం వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో పోస్ట్ చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ పంపించాలి, ఎలాంటి సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుందంటే ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ క్వాలిఫికేషన్తో అయితే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ క్వాలిఫికేషన్ సంబంధించి పక్కా ప్రూఫ్గా మీరైతే సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుంది. ఓన్లీ జిరాక్స్ కాపీస్, మళ్ళీ చెప్తున్నాను జిరాక్స్ కాపీస్, ఒరిజినల్స్ కాదు. ఒరిజినల్స్ అనేది ఎప్పుడు పంపించాల్సి ఉంటుందంటే వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూకి లేదంటే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మిమ్మల్ని రమ్మంటారమ్మా, ఓకేనా. సో అప్పుడు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే ఒరిజినల్స్ అయితే చూపించాల్సి ఉంటుంది. మిగతాటప్పుడంతా మీరు జిరాక్స్ కాపీస్ పంపించాల్సి ఉంటుంది. సో మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుంది, మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, తర్వాత మార్క్స్
మాక్సిమమ్స్ ఆల్ ఇయర్స్ ఓకేనా. సో మీరు 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంతవరకు చదివింటే అంతవరకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా జిరాక్స్ కాపీస్ మీరైతే పంపించాల్సి ఉంటుంది. సో అదేవిధంగా వీళ్ళకి ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది అంటున్నారు. సో 4th to 10th వరకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. సో అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ కాపీ ఆఫ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఉంటే ఎత్తుకొని వెళ్ళండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత సర్టిఫికేట్ ఫర్ డిజబిలిటీ ఇష్యూడ్ అండ్ సదరం ఓకేనా. సో ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఉంటారు కదా, సో అలాంటి సదరం సర్టిఫికేట్ ఉంటే ఎత్తుకొని వెళ్ళండి. సో తర్వాత వచ్చి సర్వీస్ సర్టిఫికేట్, అంటే మీరు ఇంతకు ముందు ఎక్కడైనా వర్క్ చేసి అక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుందమ్మా. సో ఉంటే ఓకే, లేకపోతే అవసరం అయితే లేదు. ఉంటే ఎత్తుకొని వెళ్ళండి, అది మనకు అడిషనల్గా అయితే యూజ్ అవుతుంది. తర్వాత ఎనీ అదర్ సర్టిఫికేట్ యాజ్ రెలవెంట్ అండ్ అప్లికేటబుల్ ఓకేనా. సో మీ దగ్గర ఇది కాకుండా ఇంకా ఏదైనా ఎన్ఎస్ఎస్ కానీ ఎన్సీసీ కానీ సో ఇలాంటి వేరే కేటగిరీ సర్టిఫికేట్స్ అదర్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. సో మీరంటే సర్టిఫికేట్స్ కోర్సెస్ చేసి ఉంటారు కదా, స్మాల్ 6 months కానీ 1 year లాంటివి. సో అలాంటి స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే అన్ని కూడా ఓన్లీ జిరాక్స్ కాపీస్ తీసుకొని వాటి మీద మీరు సెల్ఫ్ డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరే ఓన్గా సిగ్నేచర్ చేసి వీళ్ళు చెప్పిన డేట్స్ ప్రకారం వీళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే మీరైతే పంపించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఏ అడ్రస్కి ఏ డేట్లో పంపించాల్సి ఉంటుంది అని దాని గురించి అయితే చెప్తాను. సో ఇక్కడ గమనించండి, మీరైతే filled in application for the above post are to be submitted at the office the principal Guntur Medical College, Guntur district on or before 13th December 2023 by 5 PM either by in person or through రికార్డెడ్ పోస్ట్ ఓకేనా. అంటే రిజిస్టర్ పోస్ట్ అది. సో రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా మీరైనా సబ్మిట్ అయితే చేయండి. లేదంటే లోకల్ క్యాండిడేట్స్ అయితే మీరే డైరెక్ట్గా ఈ అడ్రస్లో వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మీరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసుకుని అది కూడా మీకైతే December 30 తేదీ సాయంత్రం 5 గంటల లోపల మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారమ్మా. సో ఇక్కడ చూడండి, మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అనేది మీకు December 30 తేదీ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయితే మీకు February 6వ తేదీకంతా మీకైతే జాయినింగ్లో ఉంటారు. మా పోస్టింగ్ అయితే ఇస్తాము అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు నోటిఫికేషన్ వీడియో కామెంట్ చేసిన ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టిన ప్రయత్నం అయితే చేయండి. సో ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా మనకి గుంటూరు డిస్టిక్ నుంచి అయితే రావడం జరిగింది కాబట్టి మన స్టేట్ నుంచి అన్ని డిస్టిక్ల వరకు కూడా అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకేనా. సో ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా వీడియోని లైక్ చేస్తే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరికొకసారి కొత్త మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.